ఇలా బిహేవ్ చేసింది కాబట్టి మానసిక పరిస్థితి బాగాలేదని చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. కానీ ఇక్కడి వరకు వచ్చిందంటే రీజన్స్ ఒక డాక్టర్లే చెప్పగలరు, మీరే చెప్పగలరు సైకియాట్రిస్ట్‌గా. యెస్. ఆ అమ్మాయి ఏదో స్పందనలో వెళ్ళిందా, మెంటల్ కంప్లీట్ శానిటీ కోల్పోయి వెళ్ళిందా, ఏదో హాలుసినేషన్స్ మనకు తెలీదు. జబ్బు, పిచ్చి అంటారు కానీ పిచ్చి కూడా ఒక జబ్బు అని గుర్తించాలి. రైట్? యాక్సెప్టెన్స్ ఆఫ్ సైకియాట్రిక్ ఇల్నెస్ యాజ్ ఈజీలీ యాజ్ ఫిజికల్ ఇల్నెస్. ఫీవర్కి మెడిసిన్ వేయకుండా తగ్గించుకుంటాను మెడిటేషన్తో అనడం ఎంత ఫులిష్గా ఉంటుందో, సైకియాట్రిక్ ఇల్నెస్కి కూడా మెడిసిన్ లేకుండా తగ్గించుకోవడం అంతే కష్టం. ఈ అమ్మాయి ఎలా వెళ్ళిపోయింది అంటే ఎవరు నమ్ముతారు, ఎవరు ధైర్యం చేస్తారు? అక్యూట్గా అగ్రెసివ్ స్టేట్లో ఉంటే విపరీతమైన ఒత్తిడి మధ్య వీళ్ళు పనిచేస్తున్నారు. ఈ ఒత్తిడిని జయించాలంటే ఎలా ఉండాలి? వాళ్ళ మానసిక పరిస్థితి మారిపోతుంది, వాళ్ళు కంట్రోల్ ఉండట్లేదు అని వాళ్ళు తెలుసుకోవడం ఎలా? మాటలు వినిపిస్తుంది, ఎవరు కనపట్లేదు, ఎవరికి వినపట్లేదు, నాకే వినిపిస్తుంది, లేదా నాకు ఎవరిపైన అనుమానం వస్తుంది, ఎవరో ఫాలో అవుతున్నారు అనిపిస్తుంది, భయం వేస్తుంది. ఈ లక్షణాలన్నీ ఫీర్జాదిగూడలో సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ తేజస్విని మరణం ఇంకా ఒక క్లారిటీ రాలేదు. పోలీసులు ఈ కేసుకు సంబంధించి మానసిక పరిస్థితి సరిగా లేకపోవడం వల్ల న్యూడ్గా అంటే నగ్నంగా రోడ్లపై పరుగులు పెడుతూ ఇలా ఆ అమ్మాయి చనిపోయింది, మానసిక పరిస్థితి సరిగా లేకపోవడమే దీనికి కారణం, ఆ రాత్రి జరిగిన ఆ వీడియోలో నగ్నంగా పరుగులు పెట్టడం దీనన్నిటికి సంబంధించి అని చెప్పి కూడా పోలీసులు చెప్తున్నారు. ఈ కేసులో ఇక్కడతో ఒక క్లారిటీ తీసుకొచ్చే ప్రయత్నం పోలీసులు చేస్తున్నారు. కానీ మానసిక స్థితి సరిగా లేకపోతే డోర్లు బలంగా కొట్టడం, నగ్నంగా వీధుల్లో పరుగులు పెట్టడం, అమ్మవారి విగ్రహం తీసుకోవడం, ఆ తర్వాత చెరువులో దూకడం ఇంతలా జరుగుతుందా? ఇదే విషయానికి సంబంధించి ఏవీపీ దేశం సైకియాట్రిస్ట్ సింధూరి గారితో మాట్లాడి వాస్తవాలు ఏంటి, ఇలాంటి కేసెస్లో ఎలా ఉంటుంది, మానసిక స్థితి సరిగా లేకపోవడం వల్ల ఇంత జరిగిందా అనే విషయాలు మనం తెలుసుకుందాం. అమ్మాయి ఒంటిపైన బట్టలు ఉన్నది కూడా తెలుసుకోలేకపోయింది. ఒకవేళ స్ట్రెస్ ఎక్కువ అవడం వల్ల చనిపోవాలనుకుంటే, వాళ్ళు మరణానికి పాల్పడాలంటే రకరకాల మార్గాల్లో చనిపోతూ ఉంటారు. కానీ ఈ చనిపోయిన విధానం అనేది చాలా వింతగా ఉంది మేడం. ఏమంటారు? ఈ కేసు ఏమనిపిస్తుంది? అవునండి. ఇప్పుడు ప్లాన్ సూసైడ్ కేసెస్ అనుకోండి, వాళ్ళు బిహైండ్ క్లోజ్ డోర్స్ ఆర్ వేర్ హెల్ప్ ఈజ్ నాట్ రెడీలీ అవైలబుల్ అట్లాంటి సిచ్యువేషన్స్ చూసి ప్లాన్ చేసి వాళ్ళు చేసే ప్రయత్నం కూడా గట్టిగా ఉందా లేదా, ప్రాణం పోయే అవకాశం ఎంత ఉంది అని ఎంతో కొంత రీసెర్చ్ చేసి ఉంటారు పీపుల్ హూ హ్యావ్ డిసైడెడ్ టు ఎండ్ దేర్ లైఫ్స్. అది ఒక విధానం. రెండోది, తను చేసిన లక్షణాల గురించి మాట్లాడుతుంటే ది సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్, ఆ అమ్మాయి ఏదో స్పందనలో వెళ్ళిందా, మెంటల్ కంప్లీట్ శానిటీ కోల్పోయి వెళ్ళిందా, ఏదో హాలుసినేషన్స్ మనకు తెలీదు. సో డిడ్ షీ యాక్చువల్లీ డూ దట్ విత్ ఇంటెంట్ ఆఫ్ సూసైడ్ అనేది కూడా మనకి తెలియనప్పుడు హౌ కెన్ వి డిసైడ్ ఇట్ ఈస్ సూసైడ్? ఎందుకంటే సూసైడ్ అనే అటెంప్ట్ గురించి కామెంట్ చేయాలంటే వాళ్ళు చేసే పని వల్ల వాళ్ళు చనిపోయే అవకాశం ఉంది, ఆ రిస్క్ ఉంది అని తెలిసి చేశారా, తెలియక చేశారా మనకు తెలియదు. అది కూడా మనకి క్లారిటీ లేనప్పుడు హౌ వీ కెన్ కమెంట్ ఇట్ ఈస్ సూసైడ్ సార్? అరుపులు, కేకలు ఏ కేసెస్లో ఇలా జరుగుతుంది? అరుపులు, కేకలు, వస్తువులు విసిరేయడం ఇలాంటివన్నీ కూడా. ఒక మహిళ నగ్నంగా అంటే ఒక విషయం సహజంగా చనిపోవాలనుకున్నప్పుడు వాళ్ళు ప్లాన్డ్గా మీరన్నట్టుగా ఖచ్చితంగా చనిపోతామా లేదా అనుకుని ప్లాన్ చేసుకుని పక్కగా అది అమలు చేసుకుంటారు. కానీ ఇక్కడ అలా జరగలేదు ఈ కేసులో. చాలా భయంకరంగా డోర్లు కొట్టడం, గట్టిగా డోర్లు కట్టడం, అరవటం, పరుగులు పెట్టడం, ఇది సహజంగా ఇలాంటి గతంలో జరిగాయండి. ఈ కేసెస్ని ఏ స్థాయిలో ఉందంటాము, దీని గురించి చెప్పండి. ఇప్పుడు కాలింగ్ ఫర్ హెల్ప్ అనేది చిన్న ఉదాహరణ చెప్తానండి. ఐ విల్ ట్రై టు స్పీక్ ఇట్ యాజ్ అ న్యూట్రల్ టాపిక్ బట్ నాట్ రిలేటెడ్ టు దిస్ లేట్ మిస్ తేజస్విని. ఓకే, ఇప్పుడు ఫర్ ద పేషెంట్ కొన్ని డెల్యూజన్స్ అంటాం, బిలీఫ్ సిస్టమ్, థాట్ ప్రాసెస్లో మార్పులు వస్తాయి. లేనిది ఉంది అని గట్టిగా నమ్ముతారు, దానికి అగెన్స్ట్గా మనం 100 రుజువులు ఇచ్చినా కానీ అదే నిజం అని నమ్ముతారు. దట్ ఈస్ కాల్డ్ డెల్యూషన్. ఇప్పుడు ఫర్ ద పేషెంట్ ఇట్ ఈస్ రియాలిటీ, ఫర్ పీపుల్ అరౌండ్ ఇట్ ఈస్ సిమ్టమ్, ఫర్ ద డాక్టర్, ఫర్ అపోహ అని, భ్రమ అని, ఆలోచన అంటారు. సో వాళ్ళు అది గట్టిగా నమ్ముతున్నప్పుడు ఈ ఎదుటి మనిషి నుండి నాకు థ్రెట్ ఉంది అన్నప్పుడు ఆ మనిషి వచ్చినప్పుడు ఆ మనిషి నుంచి పారిపోవటం అయినా చేస్తారు, బిఫోర్ హీ హర్ట్స్ ఐ విల్ హర్ట్ అయినా చూస్తారు. సో ఒక మాట వినిపిస్తోంది, ఒక మంచి కనిపిస్తున్నాడు, వాళ్ళకి మాత్రమే, పక్క వాళ్ళకి లేదు, ఏం చేస్తారండి? దే డూ రన్ ఫర్ హెల్ప్. ఇట్ ఈస్ పాసిబుల్ దట్ psychiatric patients behave in very unpredictable manners.
ఈ అమ్మాయి ఎందుకు చేసిందనేది చెప్పాలంటే మాత్రం వితౌట్ హిస్టరీ, వితౌట్ ప్రాపర్ ప్రయర్ ఎగ్జామినేషన్ ఆర్ ప్రయర్ సైకాట్రిక్ ట్రీట్మెంట్ హిస్టరీ వీ కెన్ నాట్ కామెంట్. అంటే వాళ్ళ మదర్ ఇంతవరకు మేము ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోలేదు, కూతురు సంబంధించి మానసికంగా ఎలాంటి సమస్యలు ఉన్నాయని కూడా ఎక్కడ చెప్పట్లేదు, ట్రీట్మెంట్ అయిందని కూడా చెప్పట్లేదు, ఏది చెప్పట్లేదు. మరి ఎలా తెలుసుకోవడం? ఇప్పుడు ఈ అమ్మాయి మానసిక పరిస్థితి బాగాలేదని చెప్పి పోలీసులు చెప్పి వదిలేస్తున్నారు. ఇది సహజంగా అంటే ఇలా బిహేవ్ చేసింది కాబట్టి మానసిక పరిస్థితి బాగాలేదని చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. కానీ ఇక్కడ వరకు వచ్చిందంటే రీజన్స్ ఒక డాక్టర్లే చెప్పగలరు, మీరే చెప్పగలరు సైకాట్రిస్ట్గా. ఎస్, అంటే ముందు హిస్టరీ లేదు, ట్రీట్మెంట్ తీసుకుంటున్నట్టు ఆధారాలు లేవు, దీన్ని ఎలా చూడాలి? సో ఇప్పుడు ట్రీట్మెంట్ తీసుకున్నట్టు ఆధారాలు లేవు, ఓకే. ఈజ్ మదర్ ద ఓన్లీ ఫ్యామిలీ మెంబర్ అండి? కాదు. అమ్మ కూతురు ఇద్దరు మాత్రమే వచ్చి ఎక్కడో విజయనగరం నుండి వచ్చి హైదరాబాద్లో ఎందుకున్నారు? జాబ్ అట్లా రాలేదు. ఏ పరిస్థితుల్లో వాళ్ళు విజయనగరం వచ్చి ఇక్కడికి రావాల్సి వచ్చింది? వేరే ఫ్యామిలీ మెంబర్స్ ఇంకా పిక్చర్లోకి ఎందుకు రాలేదు? ఇవన్నీ మనకు తెలియదు. దెన్ యూజువలీ క్లోజెస్ట్ పర్సన్ లివింగ్ విత్ ద పర్సన్ విల్ గివ్ బెటర్ హిస్టరీ. బట్ ఆ పర్సన్ మనకి హిస్టరీ ఇచ్చే పరిస్థితిలో ఉన్నారా లేదా, వాళ్ళ బ్యాలెన్స్ కరెక్ట్గా ఉందా లేదా, వాళ్ళకి సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ అర్థమవుతున్నాయా, ఇవన్నీ తెలియాలి. మేబీ షీ హ్యాడ్ అ మెంటల్ ఇల్నెస్ ఫ్రమ్ ఎ లాంగ్ టైమ్. Maybe she developed symptoms of mental illness all of a sudden, or maybe something else happened which we don't know in the house. Anything is possible. But ట్రీట్మెంట్ తీసుకోలేదు కదా అనంత మాత్రం జబ్బు లేదని కాదు కదా. మేబీ షీ హ్యాడ్ అదర్ ఫ్యామిలీ మెంబర్స్, పాస్ట్ వర్కింగ్ కలీగ్స్, విజయనగరంలో నేబర్స్ అడిగితే అన్న బయటపడవచ్చు. ఇంకొక విషయం, ఇప్పుడు అప్పటికప్పుడు అంతకుముందు ఎలాంటి పరిస్థితి లేకపోయినా అప్పటికప్పుడు ఇలా మారిపోయి అలా బిహేవ్ చేసే పరిస్థితి, అర్ధరాత్రి మారిపోయే పరిస్థితులు ఉంటాయా ఈ కేసెస్లో? అప్పటికప్పుడు ఉంటాయండి. ఇప్పుడు అప్పటికప్పుడు మారిపోతున్నాయి అంటే దట్ మే బి ద ఫస్ట్ ఎపిసోడ్ ఆర్ ఇట్ మే బి వన్ ఆఫ్ ద మెనీ ఎపిసోడ్స్. ఓకే, ఫ్లక్చువెంట్ కోర్స్లో సడన్గా వచ్చడం, తగ్గిపోవటం, సమ్టైమ్స్ వెరైటీ ఆఫ్ సీజర్స్ ఆల్సో ప్రెజెంట్ లైక్ దట్. ఒక కన్ఫ్యూజనల్ స్టేట్ అంటే ఏదైనా విరోచనాలు, వాంతులు, హై ఫీవర్ ఏమన్నా వచ్చి, లేదా ఆల్కహాల్ సబ్స్టెన్స్ యూజ్ ఉన్న వాళ్ళు వాడి సడన్గా మానేయటం వల్ల వాట్ ఎవర్ సిచ్యువేషన్ ఒక కన్ఫ్యూజనల్ స్టేట్, డెలీరియంలోకి పోతారు. డెలీరియం స్టేట్స్లో మన పక్కన ఏం జరుగుతోంది, మనం ఏం చేస్తున్నాము, వీఆర్ నాట్ ఇన్ హ్యావింగ్ క్లియర్ కాన్షియస్ స్టేట్ అనమాట. అలాంటప్పుడు ఇలాంటి విపరీతమైన చేష్టలు జరగచ్చు. బట్ దట్ ఈస్ నాట్ ఎ లాంగ్ స్టాండింగ్ మెంటల్ కండిషన్, ఇట్ ఈస్ మోర్ ఏ ఎమర్జెన్సీ కండిషన్. సో అమ్మాయి అలా పరిస్థితిలో జరిగిందా లేదా కూడా మనకు తెలియదు. సైకియాట్రిక్ ఇల్నెస్ గురించి అవేర్నెస్ లేదు. ఇప్పుడు ఎడం భుజం నొప్పి రాగానే నాకు గుండెపోటు ఉందని ఈసీజీకి వెళ్ళిపోతారు. బికాజ్ గుండె జబ్బు ఎలా ఉంటుంది, క్యాన్సర్ లక్షణాలు ఎలా ఉంటాయి, మన మీడియాలో, మన హెల్త్ ఛానల్స్లో డాక్టర్స్ చెప్తూనే ఉంటారు. ఇదే అవేర్నెస్ సైకియాట్రిక్ ఇల్నెస్ గురించి ఆ స్థాయిలో ప్రస్తుతం మన దేశంలో లేదు. 1 పాయింట్. సెకండ్ పాయింట్, మనం చెప్పినా కానీ పేషెంట్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ బుద్ధి జబ్బు, పిచ్చి అంటారు కానీ పిచ్చి కూడా ఒక జబ్బు అని గుర్తించరు. రైట్? యాక్సెప్టెన్స్ ఆఫ్ సైకియాట్రిక్ ఇల్నెస్ యాజ్ ఈజీలీ యాజ్ ఫిజికల్ ఇల్నెస్ ఫస్ట్ రావాలి. రెండోది, మందులు వాడుకుంటున్నామని అందరు తెలిస్తే నవ్వుపోతారేమో, పరువు పోతుందేమో, పెళ్ళి కాదేమో, ఇలాంటి భయాలు ఉంటాయి. స్టిగ్మా అరౌండ్ సైకాట్రిక్ ఇల్నెస్ ఇస్ వెరీ మచ్. ఈ స్టిగ్మా వలన మందులు వాడాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది, నన్ను గట్టిగా మార్చుకోలేనా, యోగా మెడిటేషన్ చేసి నన్ను మార్చుకోలేనండి. ఫీవర్కి మెడిసిన్ వేయకుండా తగ్గించుకుంటాను మెడిటేషన్తో అనడం ఎంత ఫూలిష్గా ఉంటుందో, సైకాట్రిక్ ఇల్నెస్కి కూడా మెడిసిన్ లేకుండా తగ్గించుకోవడం అంతే కష్టం. సో ఫస్ట్ అవేర్నెస్ పెంచాలి సొసైటీలో, రెండవది స్టిగ్మాని తగ్గించుకోవాలి, మూడోది ఫ్యామిలీ మెంబర్స్ అండ్ పేషెంట్ని ట్రీట్మెంట్లోకి కన్విన్స్ చేయాలి. ఈ మూడు జరగాలి అంటే నాట్ జస్ట్ ఫ్యామిలీ మెంబర్స్, ఎందుకంటే ఫ్యామిలీ మెంబర్స్ ఫస్ట్ డినైల్లో ఉంటారు కాబట్టి చుట్టుపక్కల గమనించే వాళ్ళు కూడా ఐడెంటిఫై చేయగలగాలి. ఏంటి బాగా తగ్గిపోతున్నావు, డాక్టర్ దగ్గరికి ఒకసారి వెళ్ళి టెస్ట్ చేయించుకోపోయావా అన్నంత సింపుల్గా, ఏంటి ఈ మధ్య ముభావంగా ఉంటున్నావు, ఏమైంది అని పలకరించే వాళ్ళు కూడా ఉన్నారు. రైట్? ఇవాళ రేపు మన ఫోన్లో మన ఇంట్లో తలుపులేసుకొని ఉంటున్నాం కానీ దెర్ ఈజ్ నాట్ మచ్ ఆఫ్ సోషల్ కాంటాక్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాన్ ఈజ్ సోషల్ యానిమల్. సోషల్ కాంటాక్టే లేనప్పుడు పక్క వాళ్ళలో ఏం మార్పులు వస్తాయని ఎలా గమనిస్తాము? ఒకటి గమనించినా కానీ వై ఆర్ దే ఇంట్రూడింగ్ ఇన్ టు అవర్ లైఫ్, వీళ్ళకి ఏం అవసరం మన జీవితంలో అనే అర్థం ఒకటి వస్తుంది. సో ప్రాపర్ సోషల్ సర్కిల్ డెవలప్ చేసుకోవడము, హెల్దీ సోషల్ లైఫ్ లీడ్ చేయడము,
ఫిజికల్ కాంటాక్ట్లోకి రావటము, ఇవన్నీ పార్ట్ ఆఫ్ మెంటల్ వెల్ బీయింగ్ అండి. సో ఒకళ్ళు మనమన్నా ఐడెంటిఫై చేయాలి, ఇంట్లో వాళ్ళని ఐడెంటిఫై చేయాలి, సొసైటీలో కానీ కలీగ్స్లో కానీ ఎవరో ఒకళ్ళు ఐడెంటిఫై చేయాలంటే అందరికీ మెంటల్ ఇల్నెస్ గురించి అవగాహన బాగా పెరగాలి. ఇప్పుడు ఇన్సిడెంట్ జరిగింది, రేపు ఇంకొక ఇలాంటి ఘటన ఇంకొకటి జరగవచ్చు. ఉమ్, వాళ్ళు ఏదో మానసిక పరిస్థితి బాగోక ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించవచ్చు. ఉమ్, ఇలా ఎవరైతే ప్రవర్తిస్తారో వీళ్ళని ఎలా కంట్రోల్లోకి తీసుకురావాలి, వాళ్ళ ప్రాణాలు ఎలా కాపాడాలి, సైకియాట్రిస్ట్గా మీరు ఎలా చెప్తారు దీని గురించి? ఇప్పుడు సిమ్టమ్స్ ఆర్ బియాండ్ నార్మల్. అంటే కొన్ని గొడవలు మనస్తత్వాల్లో మార్పుల వల్ల జరగవచ్చు, కొన్ని తేడా ప్రవర్తనలు స్వభావానికి భిన్నంగా సడన్గా బిహేవియర్లో మార్పుల వల్ల జరగవచ్చు. పర్సనాలిటీలో ప్రాబ్లమ్స్ తొందరగా టచ్ చేయలేమండి, బట్ మన రెగ్యులర్ బిహేవియర్కి భిన్నంగా ఇప్పుడు ప్రవర్తన మారింది అనుకుందాం. అప్పుడు డెఫినెట్లీ దిస్ ఇస్ చేంజ్ ఫ్రమ్ నార్మల్. చేంజ్ ఫ్రమ్ నార్మల్ అంటే యాజ్ సింపుల్, మనకి టెంపరేచర్ 98 degrees ఉండాలి, 100 degrees వస్తే ఫీవర్ అంటాం. అలాగే మన బిహేవియర్ ఇలా ఉంది, ఇలా కాకుండా ఇలాగ అయిపోయింది అంటే దిస్ ఈజ్ అబ్నార్మల్ బిహేవియర్. అబ్నార్మల్ బిహేవియర్ కెన్ బి అ సిమ్టమ్ ఆఫ్ సైకాట్రిక్ ఇల్నెస్. టాక్ టు ద పేషెంట్, టాక్ టు ద ఫ్యామిలీ, help them go to a doctor if they are not willing to go to doctor. If they are causing public nuisance, we can approach the law or police. We can report so and so person is having this problem. పోలీస్ శుభ్రంగా మ్యాజిస్ట్రేట్ దగ్గర తీసుకెళ్తారు, మ్యాజిస్ట్రేటు మెంటల్ హాస్పిటల్కి పేషెంట్ని పంపిస్తారు, ట్రీట్మెంట్ చేయండి, ట్రీట్మెంట్ అయిపోతే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి అప్పు చెప్పండి అని. సో యూజువలీ ఎవ్రీ పర్సన్ హ్యాస్ రైట్ టు టేక్ ట్రీట్మెంట్, డినై ట్రీట్మెంట్. నాకు వద్దు అంటాం కూడా మన హక్కు. కానీ వెన్ యువర్ బిహేవియర్ ఈస్ కాజింగ్ ప్రాబ్లమ్ టు సొసైటీ ఆల్సో, ఆర్ ఇట్ కెన్ బికమ్ హార్మ్ఫుల్ టు పీపుల్ ఆర్ యువర్ సెల్ఫ్ ఆల్సో, దెన్ లా హ్యాస్ రైట్ టు సే యూ హ్యావ్ టు టేక్ ట్రీట్మెంట్. అప్పుడు వాళ్ళ రైట్స్ వాళ్ళకి టెంపరీ లూజ్ అనమాట. అలా కూడా వాళ్ళని ట్రీట్మెంట్కి మనం డైవర్ట్ చేయొచ్చు. బట్ హూ ఇన్ ద సొసైటీ ఈస్ బికమింగ్ సో రెస్పాన్సిబుల్? అప్పటికప్పుడు ఏం చేయాలి? అలా ఇలాంటి ఇన్సిడెంట్ అర్ధరాత్రి అపరాత్రి డాక్టర్ దగ్గర కూడా తీసుకురాలేని టైం లేదు, వాళ్ళు ఆపాలి, వాళ్ళని కంట్రోల్ చేయాలి. వాళ్ళు పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నారు, ఇష్టం వచ్చినట్టుగా చేస్తున్నారు, వస్తువులు పడేస్తున్నారు, వాళ్ళే వదిలేస్తే వాళ్ళే చనిపోయేలాగా ఉన్నారు అనుకున్నప్పుడు ఎలా సేవ్ చేయాలి మేడం? మీరేం ఎలా సేవ్ చేయాలంటే 911 అంబులెన్స్ కాల్ చేసుకోవాలి, అంబులెన్స్ పిలవాలి, నియరెస్ట్ హెల్ప్ లైన్ పిలవాలి. అంబులెన్స్లోనే మీరు మెంటల్ హాస్పిటల్ కూడా షిఫ్ట్ చేయొచ్చు. బట్ ఆ పరిస్థితుల్లో ఈ ఇన్సిడెంట్ తీసుకుందాం, ఎవరు ధైర్యం చేసి ఆ అమ్మాయినే పట్టుకుంటారండి? ఎవరన్నా బయట వాళ్ళు చూస్తే అబ్బాయిని బ్లేమ్ చేస్తారా, అమ్మాయిని బ్లేమ్ చేస్తారా? ఫస్ట్ ఈ స్టిగ్మటైజింగ్ మెన్, కార్నరింగ్ మెన్ దట్ దీస్ పీపుల్ ఆర్ ఆల్వేస్ అబ్యూజర్స్ అన్న ధోరణి కూడా పోవాలి. అది పోవాలి. అమ్మాయి కష్టంలో ఉందా అని పట్టుకుంటారు, డస్ హీ అప్రూవ్ దట్ షీ హ్యాడ్ ప్రీవియస్ హిస్టరీ ఆఫ్ మెంటల్ ఇల్నెస్? లేదు. పట్టుకొని ఏం చెప్తాడు, అమ్మాయి ఎలా వెళ్ళిపోయింది అంటే ఎవరు నమ్ముతారు, ఎవరు ధైర్యం చేస్తారు? అక్యూట్గా అగ్రెసివ్ స్టేట్లో ఉంటే అంబులెన్స్ రావచ్చు, పేషెంట్కి ఒక సెడేటివ్ ఇంజెక్షన్ ఇవ్వచ్చు, దెన్ వీ కెన్ టేక్ దెమ్ టు ద నియరెస్ట్ మెంటల్ హెల్త్ సెంటర్. దట్ ఈస్ నాట్ అ ప్రాబ్లం. బట్ ఫ్యామిలీ మెంబర్స్ షుడ్ బి కోఆపరేటివ్ ఆర్ పోలీస్కి ఇన్ఫార్మ్ చేయొచ్చు. బట్ ఈ అమ్మాయి ఇట్ ఈస్ నాట్ ఆల్వేస్ పాసిబుల్ సార్. ఇప్పుడు గుండెపోటు వస్తే ఇంట్లోనే పోతారు, హాస్పిటల్కి వెళ్ళే వరకు ఉంటారు. కొంతమంది స్టెంట్ వేయించుకొని 40 ఏళ్ళు బతుకుతారు. సో ఎవ్రీ కేస్ మే నాట్ బి వచ్చినప్పుడు టిప్స్ కూడా ఉన్నాయి, కొంత వాళ్ళు ప్రెషర్ ఇవ్వండి, కొంతవరకు సేవ్ చేసి. ఇక్కడ మెంటల్గా రక్షించుకోవడానికి టిప్స్ ఉన్నాయా? టిప్స్ అదేనండి, యూ హ్యావ్ టు సెడేట్ ద పేషెంట్, నాక్ డౌన్. సెడేట్ చేసేస్తాం, ఇంజెక్టబుల్స్ ఇస్తాం అక్యూట్లీ అగ్రెసివ్ ఉన్నప్పుడు. అవసరమైతే ఎలక్ట్రో కన్వల్సివ్ థెరపీ అంటే షాక్ ట్రీట్మెంట్ అనమాట, దాన్ని మాడిఫై చేసి సెడేట్ చేసి ఇస్తారు. ఈ 2 things వల్ల అర్లీగా పేషెంట్ని కామ్ చేయొచ్చు. బట్ విత్ పోలీస్ సపోర్ట్ అండ్ విత్ మెడికల్ సపోర్ట్ నియరెస్ట్ మెంటల్ హెల్త్ సెంటర్ తీసుకెళ్తే వీ కెన్ ఇనిషియేట్ ఆన్ ట్రీట్మెంట్. ఇంకొక ప్రధాన విషయం, ఈ కేసుకు సంబంధం లేని విషయం అంటే ఈరోజు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్కి విపరీతమైన వర్క్ ప్రెషర్. పని చేయకపోతే జాబ్ పోతుంది, జాబ్ పోతే ఈఎంఐలు కట్టుకోవాలి, లోన్స్ కట్టుకోవాలి, ఇలా టెన్షన్స్ పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో విపరీతమైన ఒత్తిడి మధ్య వీళ్ళు పనిచేస్తున్నారు. ఈ ఒత్తిడిని జయించాలంటే ఎలా ఉండాలి? వాళ్ళ మానసిక పరిస్థితి మారిపోతుంది, వాళ్ళు కంట్రోల్ ఉండట్లేదు అని వాళ్ళు తెలుసుకోవడం ఎలా, దాని గురించి చెప్పండి. ఓకే, సో ఫస్ట్ స్ట్రెస్ అంటే ఏంటో తెలుసుకుందాం. స్ట్రెస్ అంటే మన డైలీ కెపాసిటీకి మించి వెన్ వీఆర్ టేకింగ్ మోర్ లోడ్, దట్ ఈస్ ఎక్స్ట్రా. ఆ ఎక్స్ట్రా మనం చేయగలిగాము, అడాప్ట్ కాగలమన్నంత వరకు దట్ ఈస్ విత్ ఇన్ ద బఫర్. మనం భరించలేని ఒత్తిడి ఎక్కువైంది అన్నప్పుడే దాన్ని స్ట్రెస్ అంటాం. అంటే ఇట్ ఈస్ బియాండ్ అవర్ అడాప్టింగ్ కెపాసిటీ. ఈ అడాప్టింగ్ కెపాసిటీని గ్రాడ్యువల్గా పెంచుకుంటూ పోయామనుకోండి, బికాస్ జాబ్ పోతుందనే భయం ఎందుకు వస్తుందండి? యు ఆర్ సెట్టింగ్ హై టార్గెట్స్. టార్గెట్ యూ కెన్ డూ
8 అవర్స్ వర్క్, నేను ఒక రోజులో 20 అవర్స్ వర్క్ చేస్తా అన్నారు. హూ ఈస్ సెట్టింగ్ టార్గెట్స్? వై యూ వాంట్ టు హ్యావ్ సచ్ బిగ్ జాబ్? బికాజ్ యూ వాంట్ హై పే. సో మీ లైఫ్ స్టైల్ని మినిమైజ్ చేసుకోండి, నీడ్స్ని వాంట్స్ని ఐడెంటిఫై చేసుకోండి, ఫోకస్ మోర్ ఆన్ హ్యూమన్ రిలేషన్స్, ఫోకస్ మోర్ ఆన్ ఫిజికల్ హెల్త్, ఫోకస్ మోర్ ఆన్ స్లీప్. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే ఎన్ని డబ్బులు సంపాదించుకుని ఆరోగ్యం కాపాడుకోవడం కోసమే. ఆరోగ్యాన్ని కాపాడండి, రైట్? హ్యావ్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్, వన్ థింగ్. డోంట్ గివ్ ఇన్ టు ద ప్రొఫెషనల్ నీడ్స్. వాట్ ఎవర్ యు ఆర్ ఎర్నింగ్, ఇన్వెస్ట్ ఇన్ అదర్ ఏరియాస్. అండ్ వచ్చిందంతా ప్లాన్ చేసేకండి. హ్యావ్ సమ్ సేవింగ్ ఫర్ బ్యాకప్, రైట్? హ్యావ్ గుడ్ సోషల్ కాంటాక్ట్, హ్యావ్ గుడ్ ఫిజికల్ యాక్టివిటీ. మనం నిద్రకి ఆహారానికి ఇచ్చిన ఇంపార్టెన్స్ ఫిజికల్ యాక్టివిటీకి ఇవ్వటం లేదు. 90% ఆఫ్ ఇండియన్స్ డోంట్ గివ్ ఇంపార్టెన్స్ టు ఫిజికల్ హెల్త్. పే ఇంపార్టెన్స్ టు ఫిజికల్ హెల్త్ ఆల్సో. ఫిజికల్ హెల్త్, ఫిట్నెస్, స్లీప్, డయట్, సోషల్ రిలేషన్స్, స్పిరిచువల్ రిలేషన్స్, ఫ్యామిలీ రిలేషన్స్, ఇవన్నీ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ పెట్టుకుంటే, ఓన్లీ వర్క్లోనే పోతూ ఉంటే వర్క్ అబ్జర్వ్ చేస్తూనే ఉంటుంది. షుడ్ నో వేర్ టు కట్ బౌండరీస్. దిస్ ఇస్ ఇంపార్టెంట్. మానసికంగా తేడా వచ్చిందంటే అది ఎలా తెలుసుకోగలుగుతాం? రైట్. సో ఇప్పుడు ఎగ్జామ్ ఫెయిల్ అయ్యాం, 2 రోజులు బాధపడతాం, 3వ రోజు వి ట్రై టు మూవ్ ఆన్ విత్ లైఫ్. అదే ఏ ప్రాబ్లం లేకుండా యూఆర్ ఫీలింగ్ సాడ్, డల్, డిప్రెస్డ్, నీకు ఎంజాయబుల్, ఇంతకుముందు ఎంజాయ్ చేసిన యాక్టివిటీస్లో కూడా ఎంజాయ్ చేయాలనిపించట్లేదు, నిద్రపోవాలనిపిస్తుంది కానీ నిద్ర పట్టట్లేదు, ఆకలి వేస్తుంది కానీ తినాలనిపించట్లేదు, తినేది రుచించట్లేదు, పని పైన ఆసక్తి రావట్లేదు, నీరసం అనిపిస్తుంది, ఏ పని చేసినా త్వరగా అలసిపోతున్నారు, వెంటనే కోపం వస్తుంది, చిన్న చిన్న వాటికి ఏడుపు వస్తుంది. ఓకే, హౌ లాంగ్? అట్లీస్ట్ ఒక 2 వీక్స్ ఈ సిమ్టమ్స్ అనేవి ఉన్నాయి అంటే పర్వేజ్గా రోజంతట్లో ఎక్కువ శాతం ఇవే లక్షణాలు ఉండాలి. సిగ్నిఫికెంట్ టైం ఈ సిమ్టమ్స్ కంటిన్యూ అవుతూ ఉండాలి. అలా గాబరా పడుతున్నాం, లేదా మాటలు వినిపిస్తున్నాయి, ఎవరు కనపట్లేదు, ఎవరికి వినపట్లేదు, నాకే వినిపిస్తున్నాయి, లేదా నాకు ఎవరిపైన అనుమానం వస్తుంది, ఎవరో ఫాలో అవుతున్నారు అనిపిస్తోంది, భయం వేస్తుంది. ఈ లక్షణాలన్నీ పర్సిస్టెంట్గా ఫర్ మోర్ దాన్ 2 వీక్స్ అలా కంటిన్యూ అవుతూ ఉన్నాయి అనుకోండి, మోస్ట్ పార్ట్ ఆఫ్ ద డే ఉన్నాయి. అండ్ మన దైనిక జీవితాన్ని అంటే మన వర్క్ లైఫ్ని కానీ, మన పర్సనల్ లైఫ్ని కానీ, మన సోషల్ లైఫ్ని కానీ, మన పర్సనల్ కేర్ని కానీ మనం నెగ్లెక్ట్ చేస్తున్నాం. ఈ లక్షణాల వలన మాత్రమే ఇవన్నీ డిస్టర్బ్ అవుతున్నాయి అని మనకు అర్థం అవుతుంటుంది. దట్ ఈస్ హై టైమ్ యూ షుడ్ విజిట్ డాక్టర్. ఓకే. మొత్తానికి మీలో మానసికంగా మార్పులు గమనిస్తే డాక్టర్ గారు చెప్పినట్టుగా వెంటనే సైకియాట్రిస్ట్ని సంప్రదించాలి. సరైన ట్రీట్మెంట్ తీసుకుంటే ప్రాణాల మీదకు తెచ్చుకునే వరకు ఉండదంటున్నారు సైకియాట్రిస్ట్ సింధూరి గారు. శేష విపి దేశం, హైదరాబాద్.